నీవు పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని వాక్యము అనగా బైబిల్ గ్రంథము యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. దేవుని వాక్యము చదవటం వల్ల దేవుని వాక్యము ఏ విధముగా మన జీవితాలను బాగు చేస్తుందో అనేక సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయము చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. నీ జీవవాక్కును మాకు గ్రంథముగా లిఖించి సిద్ధపరిచి బైబిల్ రూపంలో మాకు అందించిన దేవా, మీకు వందనాలు. నీ వాక్యము మేము చదువుకొని దాన్ని ధ్యానించి దాన్ని అర్థము చేసుకొని దాని ప్రకారము మేము జీవించినప్పుడు మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి నీ హృదయమైన నీ ఉపదేశమై ఉన్న నీ వాక్య గ్రంథము యొక్క సంగతులను, దాని యొక్క ప్రాముఖ్యతను మేము ధ్యానిస్తూ ఉండగా, తెలుసుకొనుచుండగా దేవా, నీ సేవకుని బలపరిచి నీ వాక్యము ఎంత విలువైనదో, నీ బైబిల్ గ్రంథము ద్వారా నీవు ప్రజలను ఎంతగా ఆశీర్వదించాలని, వారితో సహవాసము చేయాలని నువ్వు కోరుకొనుచున్నావో వింటున్న వారందరికీ అర్థమయ్యేలాగా బోధించుమని, మాట్లాడుమని, పరిశుద్ధాత్మదేవ మీ వాక్ శక్తి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఒక తండ్రి తన కుమారుణ్ణి పై చదువులు చదివించడం కోసము కాలేజీ హాస్టల్లో జాయిన్ చేశాడు. ఆ కుమారుని చిన్నప్పటి నుంచి ఎంతో శ్రద్ధగా ప్రేమిస్తూ, అతనికి కావాల్సినవన్నీ కొనిపెడుతూ, అతన్ని బాగా చూసుకుంటూ, బాగా చదివించి, భక్తిలోను చదువులోను అతన్ని ఎంతో ప్రయోజకుడిగా చేశాడు. అయితే ఆ కుమారుడికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత పై చదువుల కోసము, కాలేజీ స్టడీస్ కోసం అతన్ని ఒక కాలేజీలో జాయిన్ చేసి అక్కడే కాలేజీ హాస్టల్లో కూడా అతన్ని చేర్పించాడు. అయితే సహజంగా కాలేజీ హాస్టల్ జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తాము, కావాల్సిన వస్తువులన్నీ కొనిపిస్తాం. అలాగనే ఆ తండ్రి ఆ కుమారుడికి ఏమేమి అవసరమో ఆ వస్తువులన్నిటినీ కొని వాటితో పాటుగా ఒక గ్రంథం, ఒక బుక్ కూడా కొని ఇచ్చాడనమాట. అప్పుడు తండ్రి అంటాడు, కుమారుడా, నీకేం కావాలో అన్నీ ఇచ్చాను, దాంతోపాటు ఈ గ్రంథం కూడా నీకు ఇస్తా ఉన్నాను. ఈ గ్రంథాన్ని రోజు తెరిచి చదువు, దీని ప్రకారం నువ్వు ప్రాక్టీస్ జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకేం కావాలన్నా సమస్తము ఇందులో నీకు దొరుకుతాయి అని చెబుతాడు. ఆ కుమారుడు తండ్రి మాట ఓకే డాడీ అలాగే చేస్తానని చెప్పేసి ఆ బుక్ తీసుకొని ఆ లగేజ్ బ్యాగ్ తీసుకొని తన హాస్టల్లో జాయిన్ అయిపోతాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే, కుమారుడు దగ్గర నుంచి తండ్రికి ఫోన్ కాల్ వస్తుంది. ఏమని అంటే, తండ్రి, మరి నేను ఈ కాలేజీలో చదువుకుంటున్నాను కదా, మరి ఈ కాలేజీలో ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నవి, ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి, కాబట్టి నాకు ఫీజు నిమిత్తము 10,000 రూపాయలు డబ్బులు కావాలి, పంపించండి అని చెప్పేసి కుమారుడు తండ్రికి ఫోన్ చేస్తాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే, నేను నీకు ఇచ్చిన ఒక బుక్ ఉంది గుర్తుందా అంటే, అవును గుర్తుంది అన్న. ఆ బుక్కులో పలానా పేజీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చదువు, నీకు కావాల్సిన డబ్బులు నీకు దొరుకుతాయి అక్కడ అంటాడు. అప్పుడు ఆ కుమారుడు ఆ సమాధానానికి షాక్ అవుతాడు. ఇదేంటి, మా నాన్నగారు డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాను అని చెప్పి ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటిఎమ్మో చేయాలి, లేకపోతే ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాష్ అన్నా పంపించాలి. అలా కాకుండా బైబిల్ ఓపెన్ చేసి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవమంటాడేంటి ఈయన అని ఆశ్చర్యపోయి ఇంత అసహనానికి, నిరుత్సాహానికి గురవుతాడనమాట. ఫోన్ పెట్టేస్తాడు. ఒక వారం గడిచిపోతుంది, 10 రోజులు గడిచిపోతుంది. తర్వాత మళ్ళా ఫోన్ చేస్తాడు. మళ్ళా ఫోన్ చేసి డాడీ అని అడిగి, ఏంటి బాబు అంటే, డాడీ ఫీజు కట్టలేదు, నాకు ఆ ఎగ్జామ్ దగ్గరకు వస్తూ ఉంది, మరి హాల్ టికెట్ ఎవరు ఇస్తారో భయంతో అలా ఉండిపోవటం వల్ల, కొంచెం నిరుత్సాహపడటం వల్ల నాకు అనారోగ్యం వచ్చింది, నా ఆరోగ్యము బాగోలేదు అని ఆ యొక్క కుమారుడు చెప్పినప్పుడు
తండ్రి మరలా జవాబు ఏం చెప్తారంటే, అయితే నీకు ఇచ్చిన గ్రంథము ఓపెన్ చేసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము చదువు అని చెప్తాడు. అప్పుడు ఆ కుమారుడు మరలా షాక్ అవుతాడు. నా తండ్రి నాకు ఆరోగ్యం బాగోలేదంటే ఏమైంది, మరి దానికి తగిన ట్యాబ్లెట్లు వేసుకో, డాక్టర్ చూపించుకో అని చెప్పి నాకు కావాల్సిన డబ్బులు ఇస్తాడేమో అనుకున్నాను. కానీ ఏంటి, మరి బైబిల్ ఓపెన్ చేసి పలానా పేతురు పత్రిక 1వ అధ్యాయము రెండవ అధ్యాయము 24వ చదవమంటాడు అని ఆ కుమారుడు ఆశ్చర్యపోతాడు. అయితే ఒక వారం గడిచిపోతుంది. మరలా ఫోన్ చేస్తాడు కుమారుడు తండ్రికి. ఏమని చేస్తాడంటే, డాడీ నా ఎగ్జామ్ సమయం దగ్గర పడుతూ ఉంది కాబట్టి నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంది. అయ్యో నేను సమయం అంతా వృధా చేసుకున్నాను, సరిగ్గా చదవలేకపోయాను, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అని టెన్షన్గా ఉంది. నాకు ఎలా ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి రాయాలో తగిన ఆలోచన లేకుండా ఉంటా ఉంది, గందరగోళంగా ఉంటా ఉంది, నాకు నెమ్మది లేకుండా ఉంటా ఉంది అని ఆ కుమారుడు తండ్రికి మరలా ఫోన్ చేసి చెబుతాడు. ఈసారి తండ్రి ఏమని సమాధానం చెప్తాడంటే, నా కుమారుడు ధైర్యంగా ఉండు, నేను నీకు ఇచ్చిన వాక్య గ్రంథం ఉంది కదా, బైబిల్ ఓపెన్ చేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదువు. నీకు కావాల్సిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు, ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివి ధ్యానించు. దేవుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని, పీస్ ఆఫ్ మైండ్ దేవుడు నీకు ఇస్తాడు అని తన కుమారుడితో తండ్రి జవాబు చెప్తాడు. కుమారుడికి చాలా కోపం వచ్చేసిందండి. ఎందుకని, డబ్బులు అడిగినప్పుడేమో పలానా వాక్యం చదువు, పలానా పేజీ ఓపెన్ చేయి, నీకు కావాల్సిన డబ్బులు దొరుకుతాయి అంటాడు. అలా ఆరోగ్యం బాగున్నప్పుడేమో పలానా వాక్యం చదువు, నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తారంటాడు. అలాగే ఆలోచన లేక ఎలా ముందుకెళ్ళాలి ప్లానింగ్ లేక, జ్ఞానం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో అని సలహా అడిగినప్పుడు కూడా మళ్ళా అదే బైబిల్ చదువు, పలానా వాక్యం చదువు అని చెప్పి మళ్ళా చెప్తాడు. ఇలా చెప్పంగా కుమారుడికి చాలా కోపం వచ్చి, ఏంది నాన్న, ఏంది డాడీ ఇలా చేస్తావు నువ్వు, డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు ఆరోగ్యం బాగా చూపించుకోమని నాకు ఆ సలహా చెప్పలేదు, ఇవేమి చెప్పకుండా నువ్వు బైబిల్ చదవమంటావు ఏంటంటే, అయితే నువ్వు ఆ బైబిల్ చదవలేదన్నమాట. ఒక్కసారి నీకు నేను ఇచ్చిన బైబిల్ తెరిచి చదివి చూడు, నీకేం కావాలో అవన్నీ అందులో ఉంటాయి అంటాడు. సరే, తన తండ్రి ఇంతగా చెప్తున్నాడు కదా, ప్రతిదానికి జవాబుగా తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు, బైబిల్లో చెప్తున్నాడు కాబట్టి ఒకసారి ఆ బైబిల్లో ఏముందా అని చెప్పేసి అంతవరకు తెరిచి చూడని ఆ కుమారుడు ఆ బైబిల్ జిప్ ఓపెన్ చేసి చదవటం ప్రారంభించాడు. తన తండ్రి ఏవైతే చెప్పాడో ఆ పేజీలు ఓపెన్ చేసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఉన్న పేజీలో ఓపెన్ చేయగానే అతనికి కావాల్సిన 10,000 రూపాయలు అందులో ఉన్నవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తండ్రికి ముందే తెలుసు తనకి ఎగ్జామ్ ఫీజు సంగతి, ముందుగానే అక్కడ డబ్బులు ఆయన పెట్టి ఉంచాడు. అర్థమవుతుందా? కానీ కుమారుడు ఇన్నాళ్ళు ఆ బైబిల్ ఓపెన్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న డబ్బులు అతను చూడలేకపోయాడు, కనుక్కోలేకపోయాడు, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అందువల్ల టెన్షన్ పడ్డాడు. అలా మిగిలిన విషయాన్ని చదివినప్పుడు ఆ కుమారుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు. అయ్యో, ఇంత విలువైన గ్రంథాన్ని, వాక్య గ్రంథాన్ని, పుస్తకాన్ని నేను నిర్లక్ష్యం ఇలా చేశాను, ఎలాగో నేను నిర్లక్ష్యంగా దీన్ని పక్కన పెట్టేశాను అని ఆ కుమారుడు పశ్చాత్తాపడి తన తప్పును దేవుని ఒప్పుకొని మరలా ఆ వాక్య గ్రంథము చదవటము ప్రారంభించాడు. ఈ వాక్యం ఏంటన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం అంటే ఇదేదో సరదాగా ఉన్న ఒక బుక్ కాదు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాల్లో ఒక పుస్తకం ఎంత మాత్రం బైబిల్ కానే కాదు. బైబిల్లో నీకేం కావాలో, ఒక మనిషికి కావాల్సిన ఆరోగ్యము, ఒక మనిషికి అవసరమైన ఐశ్వర్యము, ఒక మనిషికి కావాల్సిన ధనము, తెలివి, బలము, శక్తి, సామర్థ్యము, జ్ఞానము, సమాధానము, విశ్వాసము, ధైర్యము, సమస్తము దేవుడు ఈ గ్రంథంలో దాచి ఉంచాడు. ఎవరైతే దేవుని వాక్యం గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథం విశ్వాసం ఉంచి దీన్ని తెరచి చదివి దాన్ని అర్థం చేసిన దాని ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన ఐశ్వర్యము, దేవుడు దాచి ఉంచిన ఆరోగ్యము, దేవుడు దాచి ఉంచిన ధైర్యము, బలము, శక్తి, జ్ఞానము, ఆలోచన, సమాధానము, సకల ఆశీర్వాదాలు వారి సొంతము
అవుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ బుక్. బైబిల్ ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇది జీవం కలిగిన దేవుని మాట. బైబిల్ గ్రంథము దేవుని యొక్క మనస్సు. బైబిల్ గ్రంథము దేవుని యొక్క హృదయం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఉపదేశం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఆలోచన. బైబిల్ గ్రంథము దేవుని యొక్క జ్ఞానము. బైబిల్ గ్రంథము దేవుని యొక్క మహిమ. బైబిల్ గ్రంథము దేవునికి నీకు ఉన్న సంబంధము, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు, సమస్త విషయాలు కలిగి ఉన్న ఏకైక గ్రంథము బైబిల్. కాబట్టి ఈ బైబిల్ నువ్వు చదవాలని, ఈ బైబిల్ యొక్క విలువను గ్రహించి అర్థం చేసుకొని జీవితంలో ఒక్కసారైనా సరే దీన్ని తెరిచి పూర్తిగా చదవాలని ప్రభు పేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన వెంబడించే ఆత్మీయ బిడ్డవైనా కావచ్చు, యేసు ప్రభు నమ్మక వేరే వేరే విశ్వాసాల్లో ఉన్న వ్యక్తివైనా కావచ్చు, నీకు ఒక్కసారి బైబిల్ ఈ ప్రపంచం అన్ని లాంగ్వేజ్ దాదాపు అన్ని భాషల్లో ఈ బైబిల్ అందుబాటులో ఉంటా ఉంది. నీకు తెలుగు వస్తే తెలుగులో, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో, తమిళంలో, హిందీ వస్తే హిందీలో, ఆయా భాషల్లో ఈ గ్రంథాన్ని తెరచి చదివినట్లయితే నీకు దేవుని జ్ఞానము వస్తుంది. దేవుడు ఎవరో, దేవుడు నిన్ను ఎలాగో సృష్టించాడో, నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఇప్పుడు నువ్వు ఎలాగ ఉన్నావో, ఇవన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థము అవుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి దేవుడు ఇచ్చిన దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. వీలు ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, ప్రతిరోజు సమయం మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పదే 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 చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారము నువ్వు జీవించాలి. అప్పుడు నీవు దీవించబడతావు. సరే, మరి దేవుని వాక్యము ఏ విధంగా మనల్ని మేలు చేస్తుందో కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. సహజంగా ఏదైనా ఒక విషయం చెప్పాల్సినప్పుడు దాన్ని దీంతో పోలుస్తారన్నమాట. అర్థమవుతుందా? అలాగనే దేవుని వాక్యము కూడా కొన్ని విషయాలతో, కొన్ని ఆ వస్తువులతో పోల్చబడిందన్నమాట. ఆ వాటి ద్వారా దేవుని వాక్య యొక్క విలువను మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. అందులో మొట్టమొదటిగా దేవుని వాక్యము అద్దము వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుని వాక్యము చదువుకొని దాని ప్రకారం జీవించినప్పుడు మనము అద్దంలో మన ముఖం ఎలా చూసుకుంటామో అలాగూ మన ముఖాన్ని చూసుకొని సరి చేసుకుంటుందో సమానం చెప్పాడనమాట. సహజంగా అద్దం ఏం చేస్తుందండి? అద్దం ఎందుకు ఉపయోగిస్తాము? అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన యొక్క ముఖ ఫేస్లో కానీ, మన దేహంలో కానీ ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనకి ఉన్నది ఉన్నట్టుగా స్పష్టముగా అద్దము మనకి చూపిస్తుంది. అలాగే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము అది తెరిచి చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు కూడా నీవు ఎలాగ ఉన్నావో, నీ జీవితం ఎలాగ ఉన్నదో, నీ స్థితి ఎలాగ ఉన్నదో, నీ ఆలోచన ఎలాగో ఉన్నదో, నీ నడవడిక ఎలాగో ఉన్నదో, నీ మాట ఎలాగో ఉన్నదో, నువ్వు చేసేది రైటో రాంగో ఏదో అనేది స్పష్టముగా దేవుని వాక్యము నీకు బోధిస్తుంది. దేవుని వాక్యం అనే అద్దము నీకు చూపిస్తుంది, నిన్ను నీకు చూపిస్తుంది, దేవుణ్ణి కూడా నీకు చూపిస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యము అద్దము వంటిది. కొరింథీయుల మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం రాయబడి ఉంది. ఈరోజు మనము దేవుని అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాము, ఇంకా డైరెక్ట్గా చూడట్లేదు, కానీ ఒక దినాన మనం పరలోకంలో ప్రభువుని ముఖాముఖిగా చూస్తాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము అర్థము వలె నీ జీవితాన్ని నీకు బహు స్పష్టముగా, బహు వివరముగా, బహు అర్థవంతముగా నిన్ను చూపిస్తుందన్నమాట. నీ గురించి నీకు సరిగ్గా తెలవదు, నీ గురించి నిన్ను కన్నవారికి సరిగ్గా తెలవదు, నీ బంధువులకి స్నేహితులు కూడా పూర్తిగా ఎవరికి తెలవదు.
కానీ నీ గురించి బహు స్పష్టంగా సమస్తం ఎరిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాక్యమైన బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఏమవుతుందంటే నీకు స్పష్టంగా ఆయన చూపిస్తాడు. కాబట్టి కావాలంటే నువ్వు ప్రయత్నం చేసి చూడు. అద్దం వంటి ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే నీవు ఎవరో, నువ్వు ఎలా వచ్చావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలాగో జీవించబోతున్నావో, ఎలాగో నువ్వు మరణిస్తావో, ఎలాగో ఎక్కడికి వెళ్తావు, సమస్తము ఇందులో దేవుడు రాయించి ఉంచాడు. నేను నీకు చూపిస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, అద్దము వంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు మీలో ఉన్న లోపాలు ఉంటే అవి వాటిని సరిచేసుకొని మీ జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని వాక్యము నీటి వంటిది. దేవుని వాక్యము నీటితో పోల్చబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంట తన వాక్యము ద్వారా తన సంఘాన్ని ఉదక స్నానము చేయించాడంట. సింపుల్గా చెప్పాలంటే నీటితో మనం ఏమి చేస్తామండి? మన యొక్క దేహాన్ని శుభ్రపరుచుకుంటాము, శుద్ధి చేసుకుంటాము. అలాగనే మన దాహాన్ని దప్పికను తీర్చుకుంటాము. దేవుని వాక్యం కూడా నీటి వలె మనలను శుద్ధి చేస్తుంది, మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యము. అందుకు అది తగిన శక్తి కలిగిన దేవుని వాక్యము. నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న దోషాలు, నీలో ఉన్న అపరాధాలు, నీలో ఉన్న చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, చెడు అంతటిని దేవుని వాక్యం అనే నీరు పరిశుద్ధంగా చేస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే మట్టి పడిందో మనం చేస్తామో నీరు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. అలాగనే దేవుని వాక్యం అనే నీరు కూడా నీ జీవితాన్ని, నీ దేహాన్ని, నీ ఆత్మను, నీ మనస్సును పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము నీటి వలె నిన్ను శుద్ధి చేస్తుంది. అలాగే దేవుని వాక్యము నీ దాహాన్ని కూడా తీరుస్తుంది. కొన్నిసార్లు మనము రన్నింగ్ చేసినప్పుడు కానీ, బాగా వాకింగ్ చేసినప్పుడు కానీ, మెట్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఏదైనా విషయాన్ని బట్టి టెన్షన్ పడుతున్నప్పుడు ఏం చేస్తాం? మనము వాళ్ళని కూర్చోండి అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్కి ఇస్తాం. ఎందుకని? ఆ గ్లాసు వాటర్ వాళ్ళు తాగినప్పుడు వాళ్ళ దేహములో ఉన్న ఆవిరి, ఆ యొక్క టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు నిమ్మలంగా ఉంటారు, నార్మల్గా ఉంటారు, నార్మల్గా వింటారు, నార్మల్గా చూస్తారు, నార్మల్గా ఆలోచిస్తారు. కాబట్టి వారిలో ఉన్న ఆ యొక్క టెన్షను, ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క దిగులు, చింత అనేది పోయి వారి దాహము, వారి దప్పిక తీరిపోయి వారు నెమ్మదిగా సుఖముగా సేదతీరుతారు. అప్పుడు వారికి చెప్పేది మీరు అర్థమవుతుంది, వారు అర్థవంతంగా మనతో మాట్లాడగలుగుతారు. అలాగే దేవుని వాక్యం కూడా నీ ఆత్మ దాహాన్ని తీరుస్తుంది, నీ శరీర దాహాన్ని తీరుస్తుంది, నిన్ను సేద తీరుస్తుంది. నీలో ఉన్న బాధలు, ఆందోళన, దిగులు, చింతను చల్లార్చి తీసివేసి నీకు సంతోషాన్ని, శాంతిని, నెమ్మదిని ఇస్తుంది. కాబట్టి నీటి వంటి దేవుని వాక్యాన్ని మీరు ప్రతిరోజు తాగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? దేవుని వాక్యము నీటి వంటిదని మనము నేర్చుకున్నాం. అలాగనే ఈరోజు మూడవదిగా దేవుని వాక్యము ఆహారం వంటిదని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని వాక్యము ఆహారంతో పోల్చబడి ఉన్నది. దేవుని ఆహారం ఎలాగైతే మనకు దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుందో, జ్ఞానాన్ని ఇస్తుందో, బలాన్ని, శక్తిని ఇస్తుందో, పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తుందో, దేవుని వాక్యము కూడా మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మన దేహానికి, ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మనం తీసుకోవడం ద్వారా, ప్రతిరోజు మనం తీసుకోవడం ద్వారా మనం ఎంతగానో బలము పొందుకుంటాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం రాయబడి ఉన్నది, పాల వంటి దేవుని వాక్యాన్ని మీరు కోరుకోండి, దాన్ని స్వీకరించండి అంటున్నాడు అక్కడ. అలాగే కీర్తనలు 19వ
కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుని వాక్యము తేనె వంటిది అని ఉందన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం రాయబడి ఉంది. దేవుని వాక్యము దేవుడు రొట్టె వంటిది, జీవాహారం అని రాయబడి ఉంది. కాబట్టి ఆహారం ఎలాగైతే బలాన్ని ఇస్తుందో, ఆహారం ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఆహారం ఎలాగైతే ఆనందాన్ని, క్షేమాన్ని ఇస్తుందో, శక్తిని ఇస్తుందో, దేవుని వాక్యము కూడా నీకు, నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ దేహానికి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి ఆహారం వంటి, బలమైన ఆహారం వంటి, జీవాహారమై ఉన్న దేవుని వాక్యమును ప్రతిరోజు చదువు. అవకాశం ఉన్నప్పుడల్లా చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉంటే నీవు శక్తిమంతుడిగా, నీవు బలవంతుడుగా, నీవు జ్ఞానవంతుడిగా ఈ లోకంలో జీవిస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. నువ్వు బలం కలిగి గొప్ప కార్యాలు చేయాలి అంటే నీకు బలాన్నిచ్చే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. అలాగనే దేవుని వాక్యము దీపము వంటిది. కీర్తనలు 119, 105 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నీ వాక్యము నా త్రోవకు వెలుగును, నా పాదములకు దీపమునై ఉన్నది. దేవుని వాక్యము లైట్ వలె మనకు దారి చూపిస్తుంది. ఉదాహరణకు, చుట్టూ చీకటి ఉంది, నువ్వు ఉంటున్న గదిలో కానీ, నువ్వు వెళ్తున్న దారిలో కానీ చుట్టూ చీకటి ఉంది, ఎక్కడ ఏమున్నదో ఏమి అర్థం కావట్లా. అప్పుడు నువ్వు ప్రయాణం చేయగలుగుతావా? చేయలేవు. నీకు ఎంత బైక్ డ్రైవింగ్ బాగా వచ్చినా, ఎంత కార్ డ్రైవింగ్ బాగా వచ్చినా, నీకు లైట్ అనేది లేకపోతే చీకట్లో నువ్వు ప్రయాణం చేయటము అసాధ్యము, లేదంటే బహు కష్టమైనది, అది బహు ప్రమాదకరమైనది. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియదు, ఎదురు గుంట ఉందో తెలియదు, లేకపోతే ఎదురు ఇంకో ఒక వెహికల్ ఉందో, ఒక మనిషి ఉన్నాడో, ఒక వస్తువు ఉందో మనకేమీ తెలియదు. కాబట్టి మనము ప్రమాదంలో పడిపోతాము. అలాంటి చీకట్లో మనము లైట్ సహాయం లేకుండా ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, మన వాహనాన్ని కానీ ఎంత మాత్రము నడపడము సాధ్యము కాదు. అది క్షేమకరమైన ప్రయాణం ఎంత మాత్రము మనకి ఇవ్వదు. అంత మాత్రమే కాదు, మనము గమ్యం కూడా చేరలేము. అర్థమవుతుందా? మనం వెళ్ళే దారి, మనం ఏ దారి పోతాం మనకి ఎలా తెలుస్తుంది? ఆ దారి మనకు కనపడితేనే కదా అర్థమయ్యేది. అర్థమవుతుందా? లెఫ్ట్ పోవాలా, రైట్కి పోవాలా, స్ట్రైట్ పోవాలా ఎలా తెలుస్తుంది? ఆ దారి మనం చూడగలిగితే తెలిసేది. మరి చూడాలి కదా, చూడాలంటే ఏం ఉండాలి? వెలుతురు ఉండాలి. అలాగే చుట్టూ చీకటైపోయి ఎటు పోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఏం చేస్తే ఏమవుతుందని భయంతో, దిగులుతో, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ పని చేయాలి, ఏ చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా చేయకూడదు, ఇవన్నీ మనకు అర్థం కావు సహజంగా మానవ జ్ఞానానికి. అవన్నిటినీ, అటువంటి చీకటిమైపోయిన ఈ లోకంలో నీకు సరైన మార్గాన్ని, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు చూపించే, నీకు బోధించి నడిపించే ఏకైక జీవపు వెలుగే దేవుని వాక్యము, బైబుల్ గ్రంథము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీలో ఉన్న చీకటినది పారద్రోలి నిన్ను వెలుగుగా చేస్తుంది. నిన్ను వెలుగుగా చేసి అనేకులకు నీ ద్వారా ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. వెలుగుగా చేసి నిన్ను ఈ లోకానికి వెలుగుగా చేస్తుంది. ఆ వెలుగులో అనేకులు జీవిస్తారన్నమాట. అది దేవుని వాక్యం ఆ పని చేస్తుంది. దేవుని వాక్యము దీపము వంటిది. అలాగే దేవుని వాక్యము ఖడ్గము వంటిది. దేవుని వాక్యము ఖడ్గము ఎలాగైతే పనిచేస్తుందో దేవుని వాక్యం అలాగ పనిచేస్తుందని మనం తెలుసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉందన్నమాట. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల పదును కలిగిన ఎటువంటి వాడిన ఖడ్గము కంటే పదును గలదై ఏం చేస్తుందంట? ప్రాణము, ఆత్మ, దేహములను ముళ్ళు దూరుచు శోధిస్తూ ఉంటుంది. అంటే కత్తి ఎలాగైతే పదును కలిగి దేన్నైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కట్ చేస్తుంది, అలా కత్తి
ఒక దేహంలోనికి బాడీలోకి దూసుకుపోయే గుణం ఎలా, గుచ్చుకుపోయే గుణం ఎలా ఉంటుందో, దేవుని వాక్యము కూడా బలము గలదై సజీవము గలదై ఏం చేస్తుందంట, మన మనిషి యొక్క ప్రాణాన్ని, దేహాన్ని, ఆత్మలోకి దూరి అందులో ఉన్న చెత్త అంతటిని కట్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? మనం ఎలాగైతే ఒక కత్తి తీసుకొని ఒక కూరగాయ కోసేటప్పుడు అందులో ఉన్న చెత్తని వేసేది కట్ చేస్తామో, కావాల్సింది పెట్టుకుంటామో, అలాగనే దేవుని వాక్యమును చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, దాని ప్రకారం జీవించడం ద్వారా కత్తి వంటి దేవుని వాక్యము నీ ప్రాణ ఆత్మ దేహాల్లోకి దూరి నీలో ఉన్న చెడ్డవాడన్నిటినీ నీ నుంచి సపరేట్ చేస్తుంది, అనగా కట్ చేస్తుంది, నిన్ను శ్రేష్టమైన వాడిగా తీర్చిదిద్దుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఖడ్గము వంటిది. అంత మాత్రమే కాదు, యుద్ధానికి పోయిన సైనికుడికి చేతిలో ఏముంటుంది, ఖడ్గము ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అంటే తుపాకులు వచ్చినాయి కాబట్టి తుపాకులతో యుద్ధం చేస్తున్నారు, కానీ ఆ కాలంలో కత్తులే ఉండేవి అన్నమాట. కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు. దేవుని వాక్యము ఖడ్గము వంటిది. కత్తి వంటి దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, దెయ్యాలతో నువ్వు పోరాడుతున్నప్పుడు, రోగాలతో నువ్వు పోరాడుతున్నప్పుడు, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలతో నువ్వు పోరాడుతున్నప్పుడు నువ్వు గొప్ప విజయాన్ని సాధిస్తావు. అలా కాకుండా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని కనుక నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఓడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖడ్గము వంటి దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించండి, దేవుని వాక్యాన్ని మీరు చదవండి, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించండి, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యము అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నా మాట అగ్ని వంటిది కాదా అని. ఎస్, దేవుడు మాట్లాడితే అగ్ని ఎలాగైతే మండుతుందో నీ హృదయం కూడా అలాగ మండుతుంది. దేవుని వాక్యమును విన్నప్పుడు నీ హృదయంలో అది మండుతుందన్నమాట, నిన్ను మండిస్తుంది, నీకు శక్తిని నీకు ఇస్తుందన్నమాట. అగ్ని ఎలాగైతే పరిశుద్ధపరుస్తుందో, నీలో ఉన్న మట్టును, మశానాన్ని, చెత్త అంతటిని కాల్చివేస్తుంది దేవుని వాక్యము. నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది దేవుని వాక్యము, నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది దేవుని వాక్యము, నిన్ను మిలమిల మెరిసే బంగారు వస్తువు వలె, సువర్ణ వస్తువు వలె మారుస్తుంది దేవుని వాక్యము. అర్థమవుతుందండి? బంగారు వస్తువులు కూడా ఎలా తయారో తెలుసా అండి? ఆ బంగారు వస్తువు తయారవకముందు దాన్ని అనేక గంటల పాటు ఏం చేస్తారంట, అగ్నిలో దాన్ని పుటం వేస్తారు, దాన్ని బాగా కాల్చి 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 బాగా కాలుస్తారనమాట. అలా కాల్చగా అందులో ఉన్న మట్టి, మశానము, వ్యర్థమైనవి అన్నీ కూడా కాలిపోయిన తర్వాత మిగిలేదే ప్యూర్ గోల్డ్ అన్నమాట, 24 క్యారెట్ గోల్డ్. అర్థమవుతుందండి? అలాగ నువ్వు 24 క్యారెట్ గోల్డ్ లాగా ప్యూర్గా నీ జీవితం ఉండాలంటే, నీ లైఫ్ అలా ఉండాలంటే, అలా వర్ధిల్లాలంటే, అంత విలువైన వాడిగా నువ్వు మారాలి అంటే అగ్ని వంటి దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి, ఇతరులకు దాన్ని నువ్వు బోధించాలి. అప్పుడు నీవు కూడా సువర్ణము వలె, బంగారము వలె విలువైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము అగ్ని వంటిది. అలాంటి వాక్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా దేవుని వాక్యము సుత్తి వంటిది, ఇంకా లైక్ ఏ హ్యామర్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎస్, ఒక రాయి తీసుకొని ఆ రాయిని మనము కొట్టాలి అంటే పెన్నుతో కొట్టగలుగుతామా? కొట్టలేము. ఫోన్తో కొట్టగలుగుతామా? కొట్టలేము. చేతితో కొట్టగలుగుతామా? కొట్టలేము. అదే కనుక హ్యామర్ లేదా సుత్తి తీసుకుని కొట్టినట్టయితే ఒక్క దెబ్బతో ఆ రాయి ఏమవుతుందండి? ముక్కలు అవుతుంది అన్నమాట. అలాగునే దేవుని వాక్యము బండ హృదయాలను, కఠిన హృదయాలను, మూర్ఖపు హృదయాలను, చెడ్డ హృదయాలను, అపవాది దుర్గములను భద్ర చేయగలిగిన శక్తివంతమైంది దేవుని వాక్యము. అనగా దేవుని వాక్యము నీలో ఉన్న చెడ్డ కోరికలను, చెడ్డ ఆశలను, చెడ్డ ఆలోచనలను, చెడ్డ కార్యాలను కూల్చివేసి
బద్దలు చేసేసి సరి చేస్తుంది, నిన్ను చక్కగా నిర్మిస్తుంది. సుత్తిని కేవలం రాళ్ళు పలగొట్టడానికి మాత్రమే కాదు, బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా వాటిని రిపేర్ చేసే పనిలో కూడా వాడతారు. కూడా వాటిని కూల్చివేస్తారు, కట్టవలసిన వాటిని కట్టడంలో సుత్తిని కూడా వాడతారనమాట. అలాగే దేవుని వాక్యము నీలో ఉన్న చెడ్డవాటన్నిటినీ, అపవాది దుర్గములన్నిటినీ కూల్చివేసేసి నిన్ను పరిశుద్ధ దేవాలయముగా నిర్మించడంలో ఎంతగానో సహాయపడుతుంది, నిన్ను నడిపిస్తుంది అన్నమాట. నిన్ను పరిశుద్ధ దేవాలయంగా, దేవుని ఆలయంగా దేవుని వాక్యము మారుస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును స్వీకరించి, దేవుని వాక్యమును విశ్వాసం ఉంచి, దేవుని వాక్యమును చదివి ధ్యానించి దాని ప్రకారం జీవించవలసిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. ముగించే ముందుగా 2-3 మాటలు మీకు మరలా తెలియజేయాలనుకుంటున్నాను. దేవుని వాక్యము అద్దము వంటిది, దేవుని వాక్యము నీటి వంటిది, దేవుని వాక్యము ఆహారము వంటిది, దేవుని వాక్యము దీపము వంటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యము సుత్తి వంటిది. వీటి ద్వారా దేవుడి వాక్యం ఏ విధంగా మనలో పనిచేస్తుందో మనం తెలుసుకున్నాము. ఇంకా 2 మాటలు చెప్పాలంటే, దేవుని వాక్యము చదవకుండా లేదా బైబిల్ చదవకుండా పాపము నిన్ను అడ్డుకుంటుంది. నువ్వు పాపం చేస్తుంటే దేవుని వాక్యాన్ని చదవలేవు. నువ్వు పాపం చేస్తూ జీవిస్తూ ఉంటే బైబిల్ చదవాలన్నా, బైబిల్ వాక్యం వినాలన్నా నీకు నచ్చదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు పాపం చేస్తే మాత్రం దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడవన్నమాట. దేవుని వాక్యం చదవడానికి అర్థం ఏంటి? నువ్వు పాపంలో ఉన్నావు అర్థం అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరుడా, బయటికి రా పాపంలో నుంచి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాపాల కొరకు నువ్వు పశ్చాత్తపడు. నీ కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణమర్పించిన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన మనసును తెలుసుకొని పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవించి ప్రభు కోసము మహిమగల జీవితాన్ని జీవించాల్సిందిగా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పాపము బైబిల్ చదవకుండా నిన్ను ఆపుతుంది, లేదా బైబిల్ పాపం చేయకుండా నిన్ను ఆపుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక భక్తుడు బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని చెప్పేసి బైబిల్ చదివితే చివరికి ఆ భక్తుడికి సాక్ష్యం ఏంటంటే, బైబిల్ నాలో ఉన్న తప్పులు నాకు చూపించింది అని ఆయనే మారు మనసు పొంది గొప్ప సేవ చేశాడు. ఆయనే ఆర్కే మూర్తి గారు. అలాగనే అన్ని గ్రంథాలు దేవుని అన్ని పుస్తకాలు, ఏ పుస్తకం చదివినా సరే, ఈ ప్రపంచంలో ఏ బుక్ను చదివినా సరే అంతో కొంత ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాయి. కానీ దేవుని గ్రంథమైన బైబిల్ మాత్రము ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, కానీ నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, సమూలంగా మార్చివేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఒక వ్యక్తి బైబిల్ చదవకముందు ఎలాగ ఉన్నాడో బైబిల్ చదివి ధ్యానించినాక అలాగ ఎంత మాత్రం ఉండడు. ఖచ్చితంగా అతను గొప్ప వ్యక్తిగా మారతాడు. గొప్ప వ్యక్తి, గొప్ప శక్తిగా మారతాడు. గొప్ప జ్ఞానవంతుడిగా మారతాడు. గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారతాడు. గొప్ప ధైర్యవంతుడిగా మారతాడు. గొప్ప ప్రవర్తన కలిగిన వాడిగా మారతాడు. అలా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన ఏకైక గ్రంథము ఈ ప్రపంచం ఏదైనా ఉంది అంటే అది కేవలము ఈ బైబిల్ గ్రంథము మాత్రమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటువంటి జీవితాలనైనా, ఎటువంటి పేదవారినైనా, ఎటువంటి పాడైపోయిన వారినైనా, ఎంత చెడిపోయిన వారినైనా, ఎలాంటి వారినైనా మార్చగలిగిన ఏకైక గ్రంథము ఏమిటి అంటే బైబిల్ గ్రంథము మాత్రమే. కాబట్టి ఈ వాక్యాన్ని చదవండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు జీవించినట్లయితే సమూలంగా మీ జీవితం అంతా కూడా మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే యువర్ లైఫ్ చేంజ్ అవుద్ది అన్నమాట. అలాగనే దేవుని వాక్యములో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అర్థమవుతుందా? బైబిల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కొంతమంది చెప్తారు బైబిల్లో బూతులు ఉన్నాయండి, బైబిల్లో కామ కోరికలు ఉన్నాయండి, రకరకాలు చెప్తారు. బైబిల్లో బూతులు రాయబడలేదు. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ మనుషులు తప్పు ఇలా చేశారని చెప్పి రాయబడింది, అంత మాత్రమే. దాని ఉద్దేశం ఏంటి? అది చదివినప్పుడు నీకు వివాదం చేసుకోవాలి, నువ్వు అలా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నిన్ను పాపం చేయమని దేవుడేం చెప్పలేదు, దేవుడేం పాపము చేయలేదు. అర్థం చేసుకుంటే
అన్నీ అర్థమవుతాయి. అపార్థం చేసుకుంటే అన్నీ అపార్థంగానే ఉంటాయి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు బైబిల్లో స్పష్టమైన పరిష్కారము దొరుకుతుంది. ఎందుకంటే ఈ బైబిలు సజీవమైన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం రాయబడి ఉంది. దేవుని వాక్యము ఏమిటి అంటే వాగ్దానాలతో నిండి ఉన్న దేవుని యొక్క ప్రేమ లేఖ. మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటే వాగ్దానాలతో కూడి ఉన్న ప్రేమ లేఖ అయిన బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే నీకు అర్థమవుతుంది. ఈ వాక్యము, ఈ వాగ్దానం ఎన్నడూ మారదు. నువ్వు పుట్టక మునుపు ఎలా ఉందో, నువ్వు పుట్టినప్పుడు ఎలాగ ఉందో, నువ్వు పెరిగి పెద్దవాడినప్పుడు ఎలాగ ఉందో, నువ్వు ముసలివాడినప్పుడు ఎలాగ ఉందో, చనిపోయిన తర్వాత కూడా ఈ వాక్యము సజీవం గలదై, మారనిదై, శ్రేష్టమైనదిగా అలాగే ఉంటుంది. అదే శక్తిని కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ఇది దేవుని వాక్యము, ఇది దేవుని మాట. కాబట్టి ఈ మాటలు సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. అవకాశం ఉన్న కొలది గంటలు చదవండి, దాన్ని ఆలోచించండి, దాన్ని ధ్యానించండి. అర్థం కాకపోతే ఎవరిని అడిగి తెలుసుకొని దాని ప్రకారం మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం మీ జీవితాన్ని మార్చుకొని జీవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.